ప్రార్థన మనం ఏ రకంగా వర్ణించినా కానీ సరిపోతుంది. ఎలాంటి కార్యాలైనా చేయగలిగేది, చేయించేది కూడా ప్రార్థన ఒకటే. ప్రార్థన ద్వారాగానే సమస్త కార్యాలు జరుగును అని చెప్పి స్వయానుగా రక్షకుడైన యేసు ప్రభు వారే ఆ మాట తెలియపరిచారు. కనుక ప్రార్థన ద్వారాగా సమస్త కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేయము, ఒళ్ళు బద్ధకం. ప్రార్థన చేసే టైంలో దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చి, మనం పని టయాన్ని పనికి అప్పగించి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని వైపు నుంచి సహాయము, ఈ పని వైపు నుంచి సహాయము, ఈ రెండు కలిసినప్పుడు ఏం జరిగిద్దంటే పంట కుప్పలుగా కూర్చబడింది. కనుక ఈ రెండు సహాయాలు కావాలి. అందుకే కదా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 2వ వాక్యంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఒకటే గమనించాలి. ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో ఒక్కడు ప్రార్థనాపరుడు నుండి నలుగురు ఆ ప్రార్థనా హీనులుంటే వీళ్ళ భ్రష్టత్వం అంతా ఈ ప్రార్థన చేసేవాడి మీద పడింది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఒక్కడు రాబడి ఆ నలుగురు తీయబడి, అర్థమవుతుందా? నలుగురు తీసేస్తుంటారు, ఒక్కడు రాబడి నలుగురు తీసేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి సంపాదన మీద నలుగురు బ్రతకటం ద్వారాగా అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 400 ఎగస్ట్రా 300 అప్పు అవుతూ ఉంటుంది. ఒకడు రాబడి నలుగురు తీయబడి, ఇప్పుడు ఏమైంది? అప్పు అయింది. కాబట్టి ప్రార్థన నీ ఖాళీ సమయం కాదు, దేవుడి కంటే ఒక సమయాన్ని ఇవ్వాలి, ఖాళీ టైం. కొంతమంది చదువుకున్న తర్వాత జాబ్ రాకపోతే ప్రభా నీకు సమర్పించుకోవడం నా కుమారుని అంటారు, పడుకుతలేవారు. అలాంటి వారు కాదు. దేవునికి నిజముగా నీవు చెల్లించవలసింది కరెక్ట్గా నీ స్తోత్ర బలి, నీ ప్రార్థన బలి, నీ హృదయ బలి పరిపూర్ణంగా దేవునికి అర్పించినప్పుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే నాకు ప్రార్థన చేయలే చేజియ అంటే భవాని ప్రార్థన నాకు ప్రార్థన చేసి కదనాలని చెప్పి, లేదంటే అయ్యగారని చెప్పి చేయలే. వాళ్ళే ప్రార్థన చేసుకున్నారు, దేవుడు కార్యం చేశాడు. అది ప్రతి ఇంట్లో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. అయితే దేవుడు ప్రార్థన ఎప్పుడెప్పుడు అవసరం, అసలు దేనికి అవసరం అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుతున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడిపోకుండా. శోధన అంటే ఏంటి? ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో బలహీనత వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఇవన్నీ శోధనలే. అప్పుల భారం శోధనే, శరీర బలహీనత శోధనే. డాక్టర్ చెప్పిపోతే అబ్బాయి లాభం లేదు వెళ్ళిపోమంటాడు. భయంకరమైన శోధన, అది ఇంకా చాలా భయంకరమైన శోధన. ఎన్నో భయంకరమైన శోధనలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ కూడా మనుషులుగా వస్తాయి, పశువులకు రావు. పశువులు చెప్పుకోలేవు కంటే వాటికి రావు, మనుషులుగా పెడతాడు. భరించగలిగే శక్తి మనకే ఉంది కాబట్టి మనకే పెడతాడు. కాబట్టి ఆ శోధన వచ్చినప్పుడు అది ఏ రకమైన శోధన కానీ, అది అప్పుల శోధన కానీ, శరీర బలహీనత శోధన కానీ, శత్రువు పెడుతున్న శోధన కానీ, ఇంకా ఏదో ఒక రకమైన శోధన, అవమానమైన శోధన కానీ, ఏ శోధన వచ్చినప్పుడు కూడా నీకు కావాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయటం వల్ల, చేయటం ద్వారా ఏమైంది అంటే ఆ శోధన నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. శోధన నుండి తప్పించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉందంటే శోధన తప్పించడానికి. నువ్వు చేసిన ప్రార్థన శోధన నుండి నిన్ను విడిపించింది, నీ బలహీనత నుండి నిన్ను విడిపించింది, నీ బాధల నుండి నిన్ను విడిపించింది, నీ సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించింది. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ దాదాపు 18 సార్లు ఓడిపోయి, ఏమండి 18 సార్లు ఓడిపోయి గెలిచిన తర్వాత ఆయన ఒక సభలోకి వెళ్తున్నాడంట. ఆ సభలోకి వెళ్తున్నప్పుడు ఆ సభలో పెద్ద ఉన్నతమైన అధికారులు అంటారంట, అబ్రహాం లింకన్, ఇదిగో
మీ నాన్న నా చెప్పులు కుట్టినవాడు తెలుసా? మీ ఫ్యామిలీ మొత్తం ఆ చెప్పులు కుట్టినాడు. ఎంత పెద్ద సభ అది. ఇప్పుడు ఈయన పోస్ట్ ఏంటి? ప్రెసిడెంట్, అమెరికాకి ప్రెసిడెంట్ ఏమండి. ఆయన పేరేంటి? అబ్రహాం లింకన్. మీ నాన్న నా చెప్పులు కుట్టాడు అని చెప్పి ఆ సభలో ఒక అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడంట, చిన్నపుచ్చుకోలేదు కానీ అంతమంది ముందు ఆ మాట మాట్లాడితే ఏమన్నాడంట, అయ్యా మా నాన్న చెప్పులు కుట్టేవాడనండి, నేను కూడా కుడతాను చెప్పులు. చెప్పులను బాగోలేదు చెప్పండి, నేను కూడా మంచి కుడతాను, నేను మా నాన్నకంటే మంచి కుడతాను. ఈ చెప్పులేమో బాగోలేవా? కుడతానండి, నేను అంతకంటే ఇంకా బాగా కొడతాను అని అన్నాడట. ఆ మాటకు అక్కడ ఉన్నవాడు అందరూ కూడా తల దించుకున్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనికంటే ప్రార్థన ఏం చేసింది? అతనిలో ఒక తగ్గింపు తీసుకొచ్చింది. ఎప్పుడైతే తగ్గింపు స్వభావం తీసుకొచ్చిందో చూడండి, చాలామంది చిన్న చిన్న విషయాలు కూడా పరిగెడుతూ ఉంటారు. ఆ చిన్న మాట పడరు, ఆ మాట విషయంలో ఆలోచించరు, అతను ఏం జరిగిపోతుందని చెప్పి కనిపెట్టి చూడరు. ఏం చేస్తారంట? వెంటనే ప్రార్థన చేయరు, కానీ ఏం చేస్తారు? గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గొడవలు నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, గొడవల నీకు వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒకడు హాస్పిటల్ పాలవుతాడు, మరొకడు స్టేషన్ పాలవుతాడు, కోర్టు పాలైపోతాడు, నానా రకాలుగా ఇబ్బందులు పడతారు గొడవలు పెట్టుకోవడం ద్వారా, కొట్టుకోవడం ద్వారా. అంటే మాట కదా ముందు కొట్టుకునే కాడికి తీసుకొచ్చింది ఏంటది? మాట. ఆ మాట ఎప్పుడైతే నువ్వు పడ్డావో అబ్రహాం లింకన్ లాగా నువ్వు కూడా సరి చేసుకొని కాస్త చిన్నతనం కాదు నా ప్రభువే నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డాడు, నేనే పాటి వాడని చెప్పి ఆలోచించి నువ్వు తగ్గించుకున్నట్టయితే అక్కడ ఏ విభేదాలు కూడా రావు. అక్కడంతా కూడా దేవుడు సమాధానకర్త మన మధ్యలోకి వచ్చి ఎంత ఉగ్రతను కూడా సమాధానకరంగా అణిచి వేస్తాడో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దినాలలో దేవుని వాక్యం తెలియక ఎందరో అనవసరంగా లోకంలో పడిపోయి ఇంకా అనవసరమైన విషయాలలో వెళ్ళిపోతూ భయంకరమైన శోధన పడిపోతున్నారు. అయితే శోధన ఏ విషయంలో అయినా నీకు శోధన వచ్చినా, ఆ శోధన వచ్చింది అంటే నువ్వు చేయవలసింది అంటే ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే విడుదల ఇస్తాడు దేవుడు. అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో 33:3 ఏమంటున్నాడు అక్కడ? నాకు మొరపెట్టుము, నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, లేదంటే ఉత్తరం ఇస్తాను, ఏది ఇచ్చినా ఒకటే, పర్లేదు. స్తోత్రం చెప్పండి. మొత్తానికైతే రిజల్ట్ వచ్చేసింది, విడుదల వచ్చేసింది, బంధకాలు తెగిపోతాయి, సంఖ్యలు విడిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, ప్రార్థనకు పునాదులు కదిలిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏ అన్యాయంగా పౌలు శీలను తీసుకుపోయి బెత్తమల చేత కొట్టారు రోమ ప్రభుత్వం వారు. ఎందుకని కొట్టారు? అదే తప్పు చేస్తారండి. ఏం తప్పు చేయలా? పుత్తూరు అని జయం పెట్టిన ఆ వ్యక్తి వీళ్ళని చూసిన వెంటనే ఆ దైవం వెళ్ళిపోయింది. అంటే దైవశాఖలు ఏముంది? దైవత్వం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి స్వరూపం ఎప్పుడైతే వాళ్ళ కనపడదో ఇక్కడ నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోయారికే మా దయ్యాలను కొడతావా నువ్వు అని చెప్పి ఆ రాజు వీధిలోకి తీసుకుపోయి రాజుగారికి పంపి చెప్పేసి లేనిపోయిన మాటలని చెప్పించేసి బెత్తమల చేత కొట్టిస్తారు. ఎవరిని? దైవసేవకుడైన పౌలుని, శీలను. రక్తం కారిపోతుందట, వాడికి రక్తం కారిపోతుంది. ఆ రక్తం కారిపోతున్న పరిస్థితుల్లో చూడండి, అపోస్తుల కార్యాలు 16వ వాక్యం 25వ వాక్యం. వాడు శోధన వచ్చేసింది, రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా వాపు వచ్చేసింది, రక్తం కారుతుంది, కేసుపై చెరసాల వేశారు. శోధన కాదంటారు ఇది? శోధన కాదా ఇది? అన్యాయంగా వచ్చిన శోధన కాదా? ఈ శోధన ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఆశీర్వది బాబా, అబ్బా నేను తట్టుకోలేకపోతున్నా, రక్తం కారిపోతుంది, ఇక నా వల్ల కాదు అని ఆ శరసాల్లో మూల పడుకోలేదండి. ఏం చేశారట? మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేశారంట, పాటలు కూడా పాడారంట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేశారు అంటే ఈ శోధన నుండి విడిపించగలిగిన సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడేనని వాడు గుర్తించారు. మరి ఆ గుర్తు మనకు రావాలి కదా.
ఆ గుర్తింపు మనకు రావాలి. 8 సంవత్సరాలు వచ్చినా దేవుని వాక్యం వింటున్నాం కానీ మార్పు చెందదే మనసు, మార్పు రాదే హృదయం. ఏదైనా శోకం వచ్చిందంటే హాస్పిటల్కో, లేకపోతే అధికారుల దగ్గరకో, అయిన వాళ్ళ దగ్గరకో, కాని వాళ్ళ దగ్గరకో, బంధువుల దగ్గరకో, రక్త సంబంధం దగ్గరకో వెళ్ళిపోతున్నావు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఆయన ఉన్నాడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా నా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వాగ్దానం చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఎలాంటి శోధన నీకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా ఉండవలసింది ప్రార్థన. ప్రార్థన వలనే సమస్తం జరిగింది. వాళ్ళు వెంటనే ప్రార్థన చేస్తున్నారు. ఆ అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా మహాభూకంపం జరిగింది. మొత్తం ఊరంతా వచ్చిందా? రాలా. ఎక్కడైతే పాటలు పాడారో, ఎక్కడైతే ప్రార్థన చేశారో, ఎక్కడైతే ఆ శోధనలో వాళ్ళు దేవుని తలుచుకున్నారో అక్కడే, అంతవరకే ప్రార్థన చేసిన ప్లేస్ వరకే, ఆ శరశాల వరకే భూకంపం వచ్చింది. తలుపులన్నీ విడిపోయినాయి, గళ్ళన్నీ విరిగి పడిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి, ఆ ఖైదులకి వేసిన చేతులు సంఖ్యలన్నీ విడిపోయినాయి. స్తోత్రం చెప్పండి ప్రియులారా. అక్కడ శోధన ఉన్న కాడ ఏముంది? ప్రార్థన చేశారు కనుక దేవుడు అక్కడ కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు పెట్టారా? శోధన, ఇంట్లో శోధన వచ్చిందా, బలహీనత వచ్చిందా, బాధ వచ్చిందా, ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు రిజల్ట్ ఇస్తాడు, నీకు విడుదలిస్తాడు. ఎలాంటి బంధకాలైనా విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు మనకున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అల్ఫయు ఓమెగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. తప్పకుండా దేవుడు దేవుడికి స్తోత్రం. అలాంటి దేవుడు కనుక దిగులు పడుతుంది ఎందుకు? మత్తయి సువార్తలో కొంతమంది దిగులు పడుతుంటారు. ఎక్కడ? 6వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారా? నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మీ ప్రాణములు గూర్చేనను ఏమి ధరించుకుందుము, చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును గొప్పవి కావా? అవి విత్తవు పోయవు. పక్షులను చూడండి, పక్షులను చూడండి. పోయినసారి పిసుకును చూడండి, ఇప్పుడు పక్షులను చూడండి, నెక్స్ట్ స్వేమను చూడండి. స్తోత్రం చెప్పండి ప్రియులారా. పక్షులు ఏ దిగులు లేదండి వాటికి. ఉందా? ఉదయాన్నే లేచిద్దా? ఉదయం లేకపోతే రెక్కలు కొట్టుకుంటా ఏం చేస్తుంటే దేవుని స్తుతిస్తే అంట, వాటి భాషలో స్తుతిస్తాయి. ఉదయాన్నే లేచి ఎన్ని గంటలప్పుడు? 4:30, 4 ఆ ప్రాంతంలో లేచి వెళ్ళిపోతా పోతూ, ప్రభువా ఈరోజు నువ్వే మాకు ఆహారం పెట్టే దిక్కు, నువ్వు తప్ప నుంచి మాకు ఎవరున్నారా అని దేవుని స్తుతించుకుని వెళ్ళిపోతే మరలా కడుపు నిండా తిని, గరిశిలలో ఏమన్నా ధాన్యం కూడబెట్టుకున్న కాడికి వెళ్ళినాయి, డ్వాక్రా పథకం కాడికి పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాయా, షేర్మూల కాడికి పోయినాయా? లేదు కదా. అటు ఉన్నాయి డ్వాక్రా పథకాలు అలాంటివి ఏమన్నా ఏం లేవు. దేవుడు ఎటువైపున మళ్ళీ ఇస్తే అటు వెళ్ళిపోయినాయి. అక్కడ ఆహారం దేవుడు ఏం చేశాడట, ఉప్పిళ్ళు విప్పగా అక్కడ భుజించి కడుపు నింపుకొని ప్రశాంతంగా మరలా దేవుని స్తుతించుకుని వచ్చింది. అంటే దాదాపుగా పక్షులు రోజుకు 2 సార్లు, సాయంకాలము ఉదయకాలము స్తుతిస్తూ ఉంటే మనం ఒక్కసారి కూడా దేవుని ప్రార్థన చేయడానికి ఇష్టపడకపోతాం కదా. ఆ తర్వాత కింది మాట చదువుతాం. అయినను వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. చదువు. చింతించుట వలన చేసుకొనలేరు, ఎలాగ వెతుకుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను
అను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అలంకరింపబడాలి. అడవి పువ్వులండి, పువ్వులు ఎలా ఉంటాయండి, ఎంత అలంకరణగా ఉంటాయంట, ఎంత అలంకరణగా ఉంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయండి, ఎంత అలంకరణగా ఉంటాయి. వాటికి ఏమైనా రంగులు వేసారా, వాటికి ఏమైనా వర్తకులు ఉన్నారా, వాటిని నడిపించడానికి, లేదంటే వాడికి కలర్స్ వేయడానికి, ఇంకేదో ఏదో చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? అడవి పువ్వును అంత అందంగా కాపించాడు దేవుడు. ఆ పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు గారా. ఇంకోసారి ఉంటుంది ఏమన్నా తెలుసా, ఒక ఎంట్రుకును నలుపైనను ఒక రంగేసుకున్నాను అనుకో, తెల్ల ఎంట్రుకలకి వారం పోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. వేసుకోకపోతే ఏంటంట, ఏం జరిగింది, అసలు రూపమే బయటకు వచ్చింది. పావురం అట, పావురము నిష్కపటమైనది, నిష్కలంకమైనది, కాకి నీచమైనది. కాకి ఏం చేసింది, మంచి ఆహారము పావురాలకు దొరుకుతుందని ఈ కాకి అట ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఆ ఇంటికి సున్నవేత్తంలో అందులో పోయి పొరలాడి తెల్లగా అయిపోయి ఆ పావురాల మధ్యలోకి వచ్చిందండి. పావురాల మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పావురాలు సైజు కొంచెం పెద్దగా ఉంది కానీ తెల్లగానే ఉంది మనవడే అనుకుంటా అని డౌట్తోనే తింటా ఉన్నాయి. ఈ కాకి కూడా తెల్ల పావురం రూపంతో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పర్వాలేదులే మనవడేలే అని అనుకుంటున్నారు. అయినా కానీ ఒకరికి ఇద్దరు ఉంటారు కానీ నాలంటోడు కంత్రులు వాళ్ళు ఏం చేశారంటే అడిగారు అనమాట, ఏమని, బాబు ఏ ఊరు మీద ఏ ప్రాంతం, నేను ఎప్పుడు చూడలేదే, పావురాను వేనంటే నెంబర్ 1 ఒరిజినల్ పావురం నేను అన్నట్ట. సరేలే మరి అంత కక్కుర్తి తింటామేంటి అన్నట్ట. అంటే ఏం లేదు, ఆకలితో ఉన్నా కదా చెప్పాను. ముఖ్యంగా కొంచెం పొడుగు ఉంది అని అంటే, ఏమో కొంచెం పెరిగిందో పెరుగుంటుందో దాని జోలింది మీరు ఆరోపణ తినండి అని చెప్పి ఏదో ప్రతి దారి కూడా ఏదో సమాధానం చెప్పుకుంటూ వచ్చేసింది. వచ్చిన తర్వాత సాయంకాలం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, కాస్త మొక్కు బట్టి నాకు సిరిపులు టకటకటకట పడిపోయింది. లెగిసిపోకముందే ఏమైపోయింది, అసలు రూపం బయటపడదు. అసలు రూపం బయటపడదు. ఒక అమ్మ వచ్చింది, మందిరంలోకి వచ్చింది, ఎంత ప్రార్థన చేసిందంటే అంత ప్రార్థన చేసింది. యేసన్ గారిని చాలాసార్లు అటు ఒక అమ్మ ఒకసారి రండి అయ్యా మీ ఇంటికి, ఒకసారి రండి అయ్యా అన్నమాట. కాబట్టి చాలా రోజులు కానీ చెప్పిందని చెప్పి 4 పాస్టర్లను తీసుకొని యేసన్ గారు చాలా భక్తురాలు, మరి మందిరంలో ఆమె ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తుందో, ఎంత కన్నీరు కాల్స్తుందో, ఆ కన్నీరు ఆ ప్రార్థన చూసి యేసన్ గారు కరిగిపోయి, అయ్యో దేవుడికి నేను లెక్క చెప్పాల్సి వచ్చింది, ఈ తల్లి ఒకసారి రమ్మంది, పలానా వీధి అని చెప్పింది, ఆ వీధిలో పలాని నెంబర్ ఇల్లు అని చెప్పింది అని చెప్పి యేసన్ గారు 4 పాస్టర్లను తీసుకొని వెళ్తే అక్కడ పోయారికి ఏం చేస్తుందంట, తల్లి పంపులు కూడా యుద్ధం చేస్తుందంట. ఎలాంటి యుద్ధం అది, ఎక్కడేమో స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, యేసయ్యా నువ్వు తప్పునిచ్చి నాకు ఎవరున్నారని కన్నీరు కాల్స్తుంది. అక్కడ ఏం చేస్తుందట, బండ బూతులు చేత రాడ్డా చూసుకుందామని కోసిపెట్టిందట. పంపులు కాడ కోసిపెట్టి బింది తీసుకొని ఎట్టన్నట్టు తరివేస్తుంది. మరి ఆమెను అంటాం, ఇంకొక ఆమెను అంటుందా, ఒక ఆమె గట్టిగా నిలబడుతుంది, బిందుకు పోటీ చేసి గుద్దుకుంటున్నారట. గుద్దుకునే టైంలో పాపం వెనక నుంచి యేసన్న గారు 4 పాస్టర్లు తీసుకుని వచ్చారు. దగ్గరలో ఉన్న కూరడానంట, అమ్మా శాంతమ్మా ఇదిగో యేసన్న గారు వచ్చేసిండు అన్నారికే ఆ బిందెను పైకి పాత్రలాగా బట్టి, దేవా ఆ పాత్ర నింపునాయన అంటుందంట. స్తోత్రం చెప్పండి. వెంటనే ఇప్పుడు దా ఖాళీ బిందెతో పోట్లాడి నాతో ఇప్పుడు బిందె నిండా ఏదో నింపమంటుందో వాడు దేవుడు తెలుసుకుంటుంది అంటే అంత బరువుతో నన్ను కొట్టిదేమోనని ఏమంటుందట, ఏమో కూడా నా పాత్ర కూడా నింపాయా సంపేత్తది అని అంటుందట. వీళ్ళిద్దరు కనబడటం యేసన్న గారు చూసామ్మ శాంతమ్మ అంటే, అయ్యా అసలు రూపం బయటపడదుగా అమ్మా అన్నాడట. ఆయన మొహమాటం లేదుగా, మరి అసలు రూపం బయటపడదుగా అంటే, అయ్యా రెండో మాట రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు బట్ట బయలయ్యే పరిస్థితి రాబోతుంది. నీ రూపం, నీ పరిస్థితి, నీ ప్రవర్తన, నీ మనస్సాక్షి నిన్ను గతించినప్పుడు నీవు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేయటం కొంతమంది బాగా చేస్తారు, ప్రార్థన చేస్తారు, అంతకంటే ఎక్కువ బండబూతులు తిట్టుకుంటారు. ఇక నీకు దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు, ఎలా నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, ఎలా నీకు మేలు చేస్తాడు, ఎలా నీకు శుభం కలిగింది, నీ కుటుంబంలో మారుమనసు ఎలా వచ్చింది, నీ గురించి వాళ్ళకి తెలియదా? బయట మా అమ్మ బాగానే ప్రార్థన చేసింది, ఇంటికి వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు, అలాంటి తల్లి నేను ఎక్కడ చూడదని చెప్పి పిల్లలే మంచి సాక్ష్యం ఇస్తారు. అలాంటప్పుడు ఎలా నువ్వు మేలు పొందుకుంటావు? నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉంది కాబట్టి
మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఒక సాక్ష్యం ఏముందంటే, ఆ లోక సువార్త కానీ మత్తయి సువార్తలో కూడా ఉంది. ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు శుభమని చెప్పు, వాళ్ళు యోగ్యత కలిగిన వారైతే వాళ్ళ మీదకి ఏం పోద్దట, ఈ శుభం అనే సమాధానమైన మాట వాళ్ళ మీద వర్తించింది. అక్కడ దేవుడు దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని ఫలింపు చేస్తాడు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను తీసివేస్తాడు, ప్రతి విధమైన బలహీనతల శోధన నుంచి విడిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా, అది దేవుడిచ్చిన మాట. శుభం అంటే అన్నింటిలో కూడా నీకు శుభమే కలిగింది. అన్ని విషయాలలో కూడా దేవుడు నీకు శుభమే కలుగజేస్తాడు, అశుభం ఉండదు. కనుక నువ్వు అనాలోచనగా ఉంటే, అయోగ్యురాలుగా ఉంటే, నీ కుటుంబం అయోగ్యులుగా ఉంటే, ఇలా చూస్తున్నాం భయంకరమైన జబ్బులు కూడా పోతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబం ఎప్పుడైతే, సేవకుడు అక్కడే కాదండి, దేవుడిచ్చిన తరబేది ఇది, దేవుడిచ్చిన మాట అది. నీలో కూడా పరిశుద్ధత ఉండాలా, నీలో కూడా పాపం ఒప్పుకునే పరిస్థితి ఉండాలా. ఒక్కసారి వచ్చి ఇడిచిపెట్టిన దాన్ని వెనక తిరిగి చూసే మనస్తత్వం నీకు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదలుగా నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించబడి పరుపెత్తుకుని నడిచినట్లుగా ఉన్నతమైన ఆటి జీవితాన్ని ఆ ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలి అంటే, నీ పరిస్థితులన్నీ ఒప్పుకోవాలి. మరలా నువ్వు లోకంలో పడిపోయిన పరిస్థితులు ఉంటే, వ్యర్థమైన మాటల్లో ఉంటే, వ్యర్థమైన సంభాషణలు ఉంటే, నాటకం ఇదేమన్నా, దేవుని మాట సజీవమైనది, జీవము కలిగింది, శాశ్వతమైన కృప కలిగింది, ఆయన రాజ్యంలో చేర్చుతుంది. ఈ మాట నువ్వు నమ్మితే దేవుని కార్యాలు భూమి మీద బ్రతుకున్నప్పుడే అద్భుత కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారానే, మరి దేని ద్వారా కాదు, ప్రార్థన ద్వారానే. ఏమండి, అబ్రహాం ఏ టైంలో ప్రార్థన చేశాడు, ఎంత వయసులో ప్రార్థన చేశాడు? 99 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయడం కూడా మానలేదు ఆయన. కారణం అనుభవం. 99 సంవత్సరాల్లో కూడా ఎట్టి అనుభవం కలిగి ఉన్నాడంటే, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చువాడై ఉన్నాడు. స్తోత్రం. వస్తానండి, ఏదో ఒక రోజు నీ ప్రభు నీ ఇంటికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ తలుపు కొడతాడు, నీకున్న సమస్యలు తీర్చేస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ప్రభు నువ్వు నాకేం చేశావు అని చెప్పి ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాత్రం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన పరిస్థితులు ఉండకూడదు. నేను హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ డాక్టర్ నర్సు వాళ్ళు వచ్చే అందరూ చూసుకున్నారు. నేను ఎందుకులే అనుకున్నా, పోయి నేను కూడా ఏం చేశానంటే బ్లడ్ మామూలుగా షుగర్ ఎంత చూసుకుందామని చెప్పి చూస్తే 319, 339 ఎంతో చెప్పారు. ఎంత ఉంది ఏంటి అని చెప్పి అంతకుముందు హుషారుగా ఉన్నవాడిని ఈ మాట అన్న తర్వాత డల్ అయిపోయినా, భయం డల్ అయిపోయి అమ్మో అన్న కానిసి యూరిన్ ఎక్కువ నడుస్తూ ఉంది. లాభం లేదని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభా, రేపటికల్లా నార్మల్గా ఉంటే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా. రాత్రి చెప్పుకుందాం అనుకున్నా కూడా వెళ్ళిపడలేదు. ఎప్పుడు చెప్తాను, ఇది సాక్ష్యం అన్నమాట. ఆదివారం ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఎందుకంటే యూరిన్ నడుస్తుంటే మనిషి వీక్ అయిపోతాడు, బాడీ అంతా కూడా వీక్ అయిపోద్ది, ఒళ్ళంతా నిప్పులు వచ్చేసింది. ఎందుకనే షుగర్ ఉన్నోళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకేం మెడిసినే వాడినా, ఉన్న మెడిసినే. కానీ ఒక మెడిసిన్ ఏంటంటే, ప్రభా నీ రక్తము నా మీద ఉంచి నన్ను పరిశుద్ధపరుచు, స్వస్థపరుచు. ఎంత ఉంటే నేను రేపు వాక్యం కూడా చెప్పలేను ప్రభా నా పరిస్థితి ఏంటని. అపోస్తలుడైన పౌలు గారికి ఒక ముని పెట్టేటట్టు దేవుడు. పెద్ద పెద్ద సేవకులు బలహీనత రావా? యేసుకన్నా గారు ఎలా చనిపోయాడు? బలహీనత వచ్చేసి చనిపోయాడు. మొదట్లో ఉన్న బలహీనత శివతో వచ్చేసింది. మళ్ళా సబ్బు లేకుండా ఏ సేవకుడు లేడు. ఎందుకంటే అదొక మాకొక ముళ్ళు. ఈ ముళ్ళు లేకపోతే మమ్మల్ని మించిన వాడే లేదు. మీకు ఇక్కడ వాక్యం ఎందుకు చెబుతున్నాం, ఎలాగ నిదానించి ఎందుకు చెబుతాం? మధ్యాకాశంలో తిరగం, అందుకని మమ్మల్ని భూమి మీద నదిని బట్టి మాకు ఉండవలసిన స్థితిని మాకు పెట్టేసి జాగ్రత్త పెట్టే సంఘంలో జాగ్రత్తగా అనుభవపరంగా నడవని చెప్పి నడిపిస్తాడు అన్నమాట దేవుడు. తరువాత ఏం జరిగింది అంటే, అయ్యా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తొలగించమని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు అంటే దేవుడు అన్నాడు,
నా కృప నీకు చాలన్నాడు. దాని గురించి పక్కన పెట్టేసి స్తోత్రం చెప్పండి. సచ్చినంత కాలం ఆ ముళ్ళు అంటే ఆ బలహీనత, ముళ్ళు అంటే బలహీనత తనలో ఉందన్నమాట. చనిపోయేంత వరకు కూడా ఆ బలహీనత ఉందట. ఒక్కొక్కడు భయంకరమైన వ్యాధులు తీసేస్తున్నాడు. మరి మాకు తీసేయలేడా? క్యాన్సర్లు పోతున్నాయి, ఎయిడ్స్ వ్యాధులు పోతున్నాయి, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మరి మాకు తీసేయలేడా అంటే తీసేస్తే మాట అన్నాగా. అందుకే ప్రభుని అడిగానయ్యా, వాక్యం చెప్పండి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నిన్న సాయంత్రం ఒక్కరోజే తేడా. శుక్రవారం టెస్టులు చేయించుకున్నాను. మళ్ళా బ్లడ్ ల్యాబ్కి పంపించి చూపిస్తే ఏ మెడిసిన్ వాడలేదు. ప్రార్థన చేస్తే నాకు నమ్మకం వచ్చింది, రేపు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నేను చేసిన ప్రార్థన, నేను పెట్టుకున్న నమ్మకం దేవుడి మీద, నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండాలా. ఎప్పుడు నీకు నమ్మకం ఉండకుండా పోతుంటే నీ వ్యర్థమైన అలవాటు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన నీలో ఉంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళదు. అది మధ్యలో అడ్డుబడలాగా వచ్చేసింది. దేవుడు నీ మాట వినడు, నీ ప్రార్థన వినడు, నీకు ప్రత్యుత్తరం రాదు, నువ్వు అనుకున్న జరగదు. ఏడుస్తూనే ఉంటాం, శ్రమలోనే ఉంటాం అంతే. అంటే మా అల్లుడు గారు ఆ ల్యాబ్కి ఆ బ్లడ్ తీసుకొని వెళ్ళి తినకముందు 100 ఎక్కడున్నాయనా ఎంత ఉందండి? తిన్న తర్వాత 194 194 దేవుని స్తోత్రం. అంటే ఒక వెనక పెడుతూ ఉంటారు. ప్రార్థన విషయంలో, ప్రార్థన చేసే విషయంలో కూడా వెనక పెడుతుంటారు. కాబట్టి ప్రార్థన ఎంత గొప్పది అంటే ప్రార్థన మనం ఏ రకంగా వర్ణించినా కానీ సరిపోతుంది. ఎలాంటి కార్యాలైనా చేయగలిగేది, చేయించేది కూడా ప్రార్థన ఒకటే. ప్రార్థన ద్వారాగానే సమస్త కార్యాలు జరుగును అని చెప్పి స్వయానుగా రక్షకుడైన యేసు ప్రభు వారే ఆ మాట తెలియపరిచారు. కనుక ప్రార్థన ద్వారాగా సమస్త కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేయము, ఒళ్ళు బద్ధకం. ప్రార్థన చేసే టైంలో దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చి, మనం పనిటయ్యాన్ని పనికి అప్పగించి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని వైపు నుంచి సహాయము, ఈ పని వైపు నుంచి సహాయము, ఈ రెండు కలిసినప్పుడు ఏం జరిగిందంటే పంట కుప్పలుగా కూర్చబడింది. కనుక ఈ రెండు సహాయాలు కావాలి. అందుకే కదా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వాక్యంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఒకటే గమనించాలి. ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో ఒక్కడు ప్రార్థనాపరుడు నుండి 4 ఆ ప్రార్థనా హీనులుంటే వీళ్ళ భ్రష్టత్వం అంతా ఈ ప్రార్థన చేసేవాడి మీద పడింది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఒక్కడు రాబడి ఆ 4 తీయబడి, అర్థమవుతుందా? 4 తీసేస్తుంటారు, ఒక్కడు రాబడి 4 తీసేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి సంపాదన మీద 4 బ్రతకటం ద్వారాగా అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 400 ఎగస్ట్రా 300 అప్పు అవుతూ ఉంటుంది. ఒకడు రాబడి 4 తీయబడి, ఇప్పుడు ఏమైంది? అప్పు అయింది. కాబట్టి ప్రార్థన నీ ఖాళీ సమయం కాదు, దేవుడి కంటే ఒక సమయాన్ని ఇవ్వాలి. ఖాళీ టైం. కొంతమంది చదువుకున్న తర్వాత జాబ్ రాకపోతే ప్రభా నీకు సమర్పించుకోవడం నా కుమారుని అంటారు. పడిపోతులు ఎవరు అలాంటి ఎవరు కాదు. దేవునికి నిజముగా నీవు చెల్లించవలసింది కరెక్ట్గా నీ స్తోత్ర బలి, నీ ప్రార్థన బలి, నీ హృదయ బలి పరిపూర్ణంగా దేవునికి అర్పించినప్పుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకనే నాకు ప్రార్థన చేజియా అంటే భవాని ప్రార్థన నాకు ప్రార్థన చేసి పెద్దనానని చెప్పి, లేదంటే అయ్యగారని చెప్పి చేయలే. వాళ్ళే ప్రార్థన చేసుకున్నారు, దేవుడు కార్యం చేశాడు. అది ప్రతి ఇంట్లో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే
ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. అయితే దేవుడు ప్రార్థన ఎప్పుడెప్పుడు అవసరం, అసలు దేనికి అవసరం అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యాన్ని చదువుతున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి, ఇప్పుడు శోధనలో ప్రవేశించకోకుండా, శోధనలో పడిపోకుండా. శోధన అంటే ఏంటి? ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో బలహీనత వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఇవన్నీ శోధనలే. అప్పుల భారం శోధనే, శరీర బలహీనత శోధనే. డాక్టర్ చెప్పిపోతే అబ్బాయి లాభం లేదు వెళ్ళిపోమంటాడు. భయంకరమైన శోధన, అది ఇంకా చాలా భయంకరమైన శోధన. ఎన్నో భయంకరమైన శోధనలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ కూడా మనుషులుగా వస్తాయి, పశువులకు రావు. పశువులు చెప్పుకోలేవు కంటే వాటికి రావు, మనుషులుగా పెడతాడు. భరించగలిగిన శక్తి మనకే ఉంది కాబట్టి మనకే పెడతాడు. కాబట్టి ఆ శోధన వచ్చినప్పుడు అది ఏ రకమైన శోధన కానీ, అది అప్పుల శోధన కానీ, శరీర బలహీనత శోధన కానీ, శత్రువు పెడుతున్న శోధన కానీ, ఇంకా ఏదో ఒక రకమైన శోధన, అవమానమైన శోధన కానీ, ఏ శోధన వచ్చినప్పుడు కూడా నీకు కావాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయటం వల్ల, చేయటం ద్వారా ఏమైంది అంటే ఆ శోధన నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. శోధన నుండి తప్పించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉందంటే శోధన తప్పించడానికి. నువ్వు చేసిన ప్రార్థన శోధన నుండి నిన్ను విడిపించింది, నీ బలహీనత నుండి నిన్ను విడిపించింది, నీ బాధల నుండి నిన్ను విడిపించింది, నీ సమస్యలన్నింటి నుంచి కూడా విడిపించింది. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ దాదాపు 18 సార్లు ఓడిపోయి, ఏమండి 18 సార్లు ఓడిపోయి గెలిచిన తర్వాత ఆయన ఒక సభలోకి వెళ్తున్నాడంట. ఆ సభలోకి వెళ్తున్నప్పుడు ఆ సభలో పెద్ద ఉన్నతమైన అధికారి అంటారంట, అబ్రహాం లింకన్, ఇదిగో మీ నాన్న నా చెప్పులు కుట్టినవాడు తెలుసా, మీ ఫ్యామిలీ మొత్తం ఆ చెప్పులు కుట్టినాడు. ఎంత పెద్ద సభ అది. ఇప్పుడు ఈయన పోస్ట్ ఏంటి? ప్రెసిడెంట్, అమెరికాకి ప్రెసిడెంట్. ఏమండి ఆయన పేరేంటి? బాయ్ లింకన్, మీ నాన్న నా చెప్పులు కుట్టాడు అని చెప్పి ఆ సభలో ఒక అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడంట, చిన్నపుచ్చుకోలేదు కానీ అంతమంది ముందు ఆ మాట మాట్లాడితే ఏమన్నాడంట, అయ్యా మా నాన్న చెప్పులు కుట్టేవాడనండి, నేను కూడా కుడతాను చెప్పులు. చెప్పులను బాగోలేదు చెప్పండి, నేను కూడా మంచి కుడతాను, నేను మా నాన్నకంటే మంచి కుడతాను. మీ చెప్పులేమో బాగోలేవా? కుడతానండి, నేను అంతకంటే ఇంకా బాగా కొడతాను అని అన్నాడట. ఆ మాటకు అక్కడ ఉన్నవాడు అందరూ కూడా తల దించుకున్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనికంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేసింది? అతనిలో ఒక తగ్గింపు తీసుకొచ్చింది. ఎప్పుడైతే తగ్గింపు స్వభావం తీసుకొచ్చిందో చూడండి, చాలామంది ఆ చిన్న చిన్న విషయాలు కూడా పరిగెడుతూ ఉంటారు. ఆ చిన్న మాట పడరు, ఆ మాట విషయంలో ఆలోచించరు, అతను ఏం జరగబోతుందని చెప్పి కనిపెట్టి చూడరు. ఏం చేస్తారంట? వెంటనే ప్రార్థన చేయరు కానీ ఏం చేస్తారు? గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. గొడవల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, గొడవల నీకు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? ఒకడు హాస్పిటల్ పాలు అవుతాడు, మరొకడు స్టేషన్ పాలు అవుతాడు, కోర్టు పాలు అయిపోతాడు, నానా రకాలుగా ఇబ్బందులు పడతారు గొడవలు పెట్టుకోవడం ద్వారా, కొట్టుకోవడం ద్వారా. అంటే మాట కదా ముందు కొట్టుకునే కాడికి తీసుకొచ్చేది ఏంటది? మాట. ఆ మాట ఎప్పుడైతే నువ్వు పడ్డావో అబ్రహాం లింకన్ లాగా నువ్వు కూడా సరి చేసుకొని కాస్త చిన్నతనం కాదు నా ప్రభువే నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డాడు, నేనే పాటి వాడని చెప్పి ఆలోచించి నువ్వు తగ్గించుకున్నట్టయితే అక్కడ ఏ విభేదాలు కూడా రావు. అక్కడంతా కూడా దేవుడు సమాధానకర్త మన మధ్యలోకి వచ్చి ఎంత ఉగ్రతను కూడా సమాధానకరంగా అణిచి వేస్తాడో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దినాలలో దేవుని వాక్యం తెలియక ఎందరో అనవసరంగా లోకంలో పడిపోయి ఇంకా అనవసరమైన విషయాలలో వెళ్ళిపోతూ భయంకరమైన శోధన పడిపోతున్నారు. అయితే శోధన ఏ విషయంలో నైనా నీకు శోధన వచ్చినా, ఆ శోధన వచ్చింది అంటే నువ్వు చేయవలసింది అంటే ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే విడుదల ఇస్తాడు దేవుడు. అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వాక్యమా ఏమంటున్నాడు? అక్కడ నాకు మొరపెట్టుము,
నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, లేదంటే ఉత్తరం ఇస్తాను. ఏది ఇచ్చినా ఒకటే, పర్లేదు, స్తోత్రం చెప్పండి. మొత్తానికైతే రిజల్ట్ వచ్చేసింది, విడుదల వచ్చేసింది, బంధకాలు తెగిపోతాయి, సంఖ్యలు విడిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, ప్రార్థనకు పునాదులు కదిలిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏ అన్యాయంగా పౌలు శీలను తీసుకుపోయి వ్యర్థముల చేత కొట్టారు రోమ ప్రభుత్వం వారు. ఎందుకని కొట్టారు? అదే తప్పు చేశారండి. ఏం తప్పు చేయలా? కుతూహలం అని జయం పెట్టిన ఆ వ్యక్తి వీళ్ళని చూసిన వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అంటే దైవశాఖలు ఏముంది? దైవత్వం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి స్వరూపం ఎప్పుడైతే వాళ్ళ కనపడదో ఇక్కడ నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారికే మా దెయ్యాలను కొడతావు నువ్వు అని చెప్పి ఆ రాజు వీధిలోకి తీసుకుపోయి రాజుగారి పంపి చెప్పేసి లేనిపోయిన మాటలని చెప్పించేసి బెత్తముల చేత కొట్టేస్తారు. ఎవరిని? దైవసేవకులైన పౌలుని, శీలను. రక్తం కారిపోతుందట, వాడికి రక్తం కారిపోతూ ఉంది. ఆ రక్తం కారిపోతున్న పరిస్థితుల్లో చూడండి, అపోస్తుల కార్యాలు 16వ వాక్యం 25వ వాక్యం. వాడు శోధన వచ్చేసింది, రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా వాపు వచ్చేసింది, రక్తం కారుతుంది, తీసుకుపోయి చెరసాలలో వేశారు. శోధన కాదంటారు ఇది? శోధన కాదా ఇది? అన్యాయంగా వచ్చిన శోధన కాదా? ఈ శోధన ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఆశీర్వది బాబా, అబ్బా నేను తట్టుకోలేకపోతున్నా, రక్తం కారిపోతుంది, ఇక నా వల్ల కాదు అని ఆ శరసాల మూల పడుకోలేదండి. ఏం చేశారట? మధ్యరాత్రి వేళ పౌలు శీలను ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేశారంట. పాటలు కూడా పాడారంట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేశారు అంటే ఈ శోధన నుండి విడిపించగలిగిన సమర్థుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడేనని వాడు గుర్తించారు. మరి ఆ గుర్తు మనకు రావాలి కదా, ఆ గుర్తు మనకు రావాలి. 8 సంవత్సరాలు వచ్చిన దేవుని వాక్యం వింటున్నాం కానీ మార్పు చెందదే మనసు, మార్పు రాదే హృదయం. ఏదైనా శోధన వచ్చిందంటే హాస్పిటల్కో, లేకపోతే అధికారుల దగ్గరకో, అయిన వాళ్ళ దగ్గరకో, కాని వాళ్ళ దగ్గరకో, బంధువుల దగ్గరకో, రక్త సంబంధం దగ్గరకో వెళ్ళిపోతున్నావు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఆయన ఉన్నాడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా నా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని వాగ్దానం చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఎలాంటి శోధన నీకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా ఉండవలసింది ప్రార్థన. ప్రార్థన వలనే సమస్తం జరిగింది. వాళ్ళు వెంటనే ప్రార్థన చేస్తున్నారు. ఆ అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా మహాభూకంపం జరిగింది. మొత్తం ఊరంతా వచ్చిందా? రాలా. ఎక్కడైతే పాటలు పాడారో, ఎక్కడైతే ప్రార్థన చేశారో, ఎక్కడైతే ఆ శోధనలో వాళ్ళు దేవుని తలుచుకున్నారో అక్కడే, అంతవరకే ప్రార్థన చేసిన ప్లేస్ వరకే, ఆ శరశాల వరకే భూకంపం వచ్చింది. తలుపులన్నీ విడిపోయినాయి, గళ్ళన్నీ విరిగి పడిపోయినాయి, పునాదులు కదిలిపోయినాయి, ఆ ఖైదులకి వేసిన చేతులు సంఖ్యలన్నీ విడిపోయినాయి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, అక్కడ శోధన ఉన్న కాడ ఏముంది? ప్రార్థన చేశారు కనుక దేవుడు అక్కడ కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమ దేవుని బిడ్డలారా, శోధన ఇంట్లో శోధన వచ్చిందా, బలహీనత వచ్చిందా, బాధ వచ్చిందా, నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు రిజల్ట్ ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. ఎలాంటి బంధకాలైనా విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు మనకున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అల్పయు ఓమెగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. తప్పకుండా దేవుడు నమ్మకం. దేవుడికి స్తోత్రం. అలాంటి దేవుడు కనుక దిగులు పడుతుంది ఎందుకు? మత్తయి వార్తలో కొంతమంది దిగులు పడుతుంటారు. ఎక్కడ? 6వ అధ్యాయము చూడండి. మత్తయి వార్త 6వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారా? నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మీ ప్రాణములు కూర్చేయను, ఏమి ధరించుకుందుము, చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును గొప్పవి కావా? అవి విత్తవు
పోయవు. పక్షులను చూడండి, పక్షులను చూడండి. పోయినసారి పిసుకును చూడండి, ఇప్పుడు పక్షులను చూడండి, నెక్స్ట్ స్వేమను చూడండి. స్తోత్రం చెప్పండి ప్రియులారా. పక్షులు ఏ దిగులు లేదండి వాటికి. ఉందా? ఉదయాన్నే లేచిద్దా? ఉదయం లేకపోతే రెక్కలు కొట్టుకుంటా ఏం చేస్తుంటాయి? దేవుని స్తుతిస్తే అంట, వాటి భాషలో స్తుతిస్తాయి. ఉదయాన్నే లేచి ఎన్ని గంటలప్పుడు? 4:30 ఆ ప్రాంతంలో లేచి వెళ్ళిపోతా పోతూ, ప్రభువా ఈరోజు నువ్వే మాకు ఆహారం పెట్టే దిక్కు, నువ్వు తప్ప నుంచి మాకు ఎవరున్నారా అని దేవుని స్తుతించుకుని వెళ్ళిపోతే మరలా కడుపు నిండా తిని, గరిసెలలో ఏమన్నా ధాన్యం కూడబెట్టుకున్న కాడికి వెళ్ళినాయి, డ్వాక్రా పథకం కాడికి పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాయా, షేర్మూల కాడికి పోయినాయా? లేదు కదా. అటు ఉన్నాయి అయ్యి డ్వాక్రా పథకాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేవు. దేవుడు ఎటువైపున మళ్ళీ ఇస్తే అటు వెళ్ళిపోయినాయి. అక్కడ ఆహారం దేవుడు ఏం చేశాడట, గుప్పిళ్ళు విప్పగా అక్కడ భుజించి కడుపు నింపుకొని ప్రశాంతంగా మరలా దేవుని స్థుతించుకుని వచ్చింది. అంటే దాదాపుగా పక్షులు రోజుకు 2 సార్లు, సాయంకాలము ఉదయకాలము స్తుతిస్తూ ఉంటే మనం ఒక్కసారి కూడా దేవుని ప్రార్థన చేయడానికి ఇష్టపడకపోతాం కదా. ఆ తర్వాత కింది మాట చదువుతాం. అయినను వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. చదువు. చింతించుట వలన చేసుకొనలేరు, ఎలాగ వెతుకుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను అలా సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అలంకరింపబడాలి. అడవి పువ్వులండి. పువ్వులు ఎలా ఉంటాయండి? ఎంత అలంకరణగా ఉంటాయంట, ఎంత అలంకరణగా ఉంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయండి, ఎంత అలంకరణగా ఉంటాయి. వాటికి ఏమైనా రంగులు వేసారా? వాటికి ఏమైనా వర్తకులు ఉన్నారా? వాటిని నడిపించడానికి, లేదంటే వాడికి కలర్స్ వేయడానికి, ఏదో చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? అడవి పువ్వును అంత అందంగా కాపించాడు దేవుడు. ఆ పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు గారా. ఇంకోసారి ఉంటుంది ఏమన్నా తెలుసా? ఒక ఎంట్రుకును నలుపైనను ఒక రంగేసుకున్నాను అనుకో, తెల్ల ఎంట్రుకలకి వారం పోయిన తర్వాత మళ్ళీ వేసుకోకపోతే ఏంటంట, ఏం జరిగింది? అసలు రూపమే బయటకు వచ్చింది. పావురము నిష్కపటమైనది, నిష్కలంకమైనది. కాకి నీచమైనది. కాకి ఏం చేసింది? మంచి ఆహారము పావురాలకు దొరుకుతుందని ఈ కాకి అట్ట ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఆ ఇంటికి సున్నవేత్తంలో అందులో పోయి పొరలాడి తెల్లగా అయిపోయి ఆ పావురాల మధ్యలోకి వచ్చిందండి. పావురాల మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పావురాలు సైజు కొంచెం పెద్దగా ఉంది కానీ తెల్లగానే ఉంది మనోడే అనుకుంటా అని డౌట్తోనే తింటా ఉన్నాయి. ఈ కాకి కూడా తెల్ల పావురం రూపంతో వెళ్ళింది. వెళ్ళిన తర్వాత పర్వాలేదులే మనోడేలే అని అనుకుంటున్నారు. అయినా కానీ ఒకరికిద్దరు ఉంటారు కానీ నాలంటి వాళ్ళు కంత్రులు వాళ్ళు ఏం చేశారంటే అడిగారు అనమాట, ఏమని, బాబు ఏ ఊరు మీద ఏ ప్రాంతం, నేను ఎప్పుడు చూడలేదే, పావురానివేనా అంటే నెంబర్ 1 ఒరిజినల్ పావురం నేను అన్నట్టు. సరేలే మరి అంత కక్కుర్తి తింటున్నావేంటి అన్నట్టు. అంటే ఏం లేదు, ఆకలితో ఉన్నా కదా చెప్పాను. ముఖ్యంగా కొద్దిగా పొడుగు ఉంది అని అంటే, ఇవి కొంచెం పెరుగుంటుంది దాని జోలు ఎందుకు ఆరోపణ తినండి అని చెప్పి ఏదో ప్రతి దారి కూడా ఏదో సమాధానం చెప్పుకుంటూ వచ్చేసింది. వచ్చిన తర్వాత సాయంకాలం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, కాస్త మొగ్గు బట్టి నాకు సిరిపులు టకటకటకట పడిపోయింది. లెగిసిపోకముందే ఏమైపోయింది? అసలు రూపం బయటపడింది. అసలు రూపం బయటపడింది. ఒక అమ్మ వచ్చింది, మందిరంలోకి వచ్చింది. ఎంత ప్రార్థన చేసిందంటే అంత ప్రార్థన చేసింది. యేసన్ గారిని చాలాసార్లు అటు ఒక అమ్మ, ఒకసారి రండి అయ్యా మా ఇంటికి, ఒకసారి రండి అయ్యా అన్నమాట. పాపం చాలా రోజులు కానీ చెప్పిందని చెప్పి 4 పాస్టర్లను తీసుకొని యేసన్ గారు చాలా భక్తురాలు, మరి మందిరంలో ఆమె ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తుందో, ఎంత కన్నీరు కాల్స్తుందో, ఆ కన్నీరు ఆ ప్రార్థన చూసి యేసన్ గారు కరిగిపోయి, అయ్యో దేవుడికి నేను లెక్క చెప్పాల్సి వచ్చింది, ఈ తల్లి ఒకసారి రమ్మంది, ఫలానా వీధి అని చెప్పింది,
ఆ వీధిలో పనాని నెంబర్ ఇల్లని చెప్పింది అని చెప్పి ఏసరి గారు నన్ను పాస్తం తీసుకొని వెళ్తే అక్కడ పోయారికి ఏం చేస్తుందంట, తల్లి పంపులు కాడ యుద్ధం చేస్తుందంట. ఎలాంటి యుద్ధం అది? ఎక్కడేమో స్తోత్రం నాయన యేసయ్యా నువ్వు తప్పనిచ్చి నాకు ఎవరున్నారని కన్నీరు కాస్తుంది. అక్కడ ఏం చేస్తుందట, బండ బూతులు చేత రాడ్డా చూసుకుందామని కోసిపెట్టిందట. పంపులు కాడ కోసిపెట్టి బింది తీసుకొని ఎటువంటి తరివేస్తుంది. మరి ఆమెనంటే ఇంకొక ఆమెనంటుందా, ఒక ఆమె గట్టిగా నిలబడితే బిందుకు పోటీ చేసి గుద్దుకుంటున్నారట. గుద్దుకునే టైంలో పాపం వెనక నుంచి యేసన్న గారు నలుగురు పాస్టర్లు తీసుకుని వచ్చారు. దగ్గరలో ఉన్న కూరడానంట, అమ్మా శాంతమ్మా ఇదిగో యేసన్న గారు వచ్చేసిండు అన్నారికే ఆ బిందెను పైకి పాత్రలాగా బట్టి దేవా మా పాత్ర నింపునాయన అంటుందంట. స్తోత్రం చెప్పండి. వెంటనే ఇప్పుడు దా ఖాళీ బిందెతో పోట్లాడి నాతో ఇప్పుడు బిందె నిండా ఏదో నింపమంటుందో వాడు దేవుడు తెలుసుకుంటుంది అంటే అంత బరువుతో నన్ను కొట్టిదేమోనని ఏమంటుందట, ఏమో కూడా నా పాత్ర కూడా నింపాయా సంపేత్తది అని అంటుందట. వీళ్ళిద్దరు కనబడటం యేసన్న గారు చూసామ్మా శాంతమ్మ అంటే, అయ్యా అసర్రూపం బయటపడదుగా అమ్మా అన్నాడట. ఆయనకు మొహమాటం లేదుగా, మరి అసర్రూపం బయటపడదుగా అంటే అయ్యా రెండో మాట రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు బట్ట బయలయ్యే పరిస్థితి రాబోతుంది. నీ రూపం, నీ పరిస్థితి, నీ ప్రవర్తన, నీ మనస్సాక్షి నిన్ను గర్జించినప్పుడు నీవు సరి చేసుకుంటానికి ఇష్టపడాలి. ప్రార్థన చేయటం కొంతమంది బాగా చేస్తారు, ప్రార్థన చేస్తారు, అంతకంటే ఎక్కువ బండబూతులు తిట్టుకుంటారు. ఇక నీకు దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు? ఎలా నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు? ఎలా నీకు మేలు చేస్తాడు? ఎలా నీకు శుభం కలిగింది? నీ కుటుంబంలో మారుమనసు ఎలా వచ్చింది? నీ గురించి వాళ్ళకి తెలియదా? బయట మా అమ్మ బాగానే ప్రార్థన చేసేది, ఇంటికి వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు, అలాంటి తల్లి నేను ఎక్కడ చూడదని చెప్పి పిల్లలే మంచి సాక్ష్యం ఇస్తారు. అలాంటప్పుడు ఎలా నువ్వు మేలు పొందుకుంటావు? నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉంది కాబట్టి మత్తయి సువార్తల 10వ అధ్యాయంలో ఒక సాక్ష్యం ఏముందంటే, ఆ లోక సువార్త కానీ మత్తయి సువార్తలు కూడా ఉంది. ఏ ఇంటికంటే వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు శుభమని చెప్పు, వాళ్ళు యోగ్యత కలిగిన వారైతే వాళ్ళ మీదకి ఏం పోద్దట, ఈ శుభం అనే సమాధానమైన మాట వాళ్ళ మీద వర్తించింది. అక్కడ దేవుడు దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని ఫలింపు చేస్తాడు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను తీసివేస్తాడు, ప్రతి విధమైన బలహీనతల శోధ నుంచి విడిపిస్తాడు. కారణం ఏంటి తెలుసా? అది దేవుడిచ్చిన మాట. శుభము, శుభం అంటే అన్నింటిలో కూడా నీకు శుభమే కలిగింది. అన్ని విషయాలలో కూడా దేవుడు నీకు శుభమే కలుగజేస్తాడు, అశుభం ఉండదు. కనుక నువ్వు అనాలోచనగా ఉంటే, అయోగ్యురాలుగా ఉంటే, నీ కుటుంబం అయోగ్యులుగా ఉంటే ఇలా చూస్తున్నాం భయంకరమైన జబ్బులు కూడా పోతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబం ఎప్పుడైతే సేవకుడు అక్కడే కాదండి, దేవుడిచ్చిన తరబీది ఇది, దేవుడిచ్చిన మాట అది. నీలో కూడా పరిశుద్ధత ఉండాలా, నీలో కూడా పాపం ఒప్పుకునే పరిస్థితి ఉండాలా. ఒక్కసారి వచ్చి ఇడిచిపెట్టిన దాన్ని వెనక్కి తిరిగి చూసే మనస్తత్వం నీకు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదలుగా నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించబడి పరుపెత్తుకుని నడిచినట్లుగా ఉన్నతమైన ఆటి జీవితాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలి అంటే నీ పరిస్థితులన్నీ ఒప్పుకోవాలి. మరలా నువ్వు లోకంలో పడిపోయిన పరిస్థితులు ఉంటే, వ్యర్థమైన మాటల్లో ఉంటే, వ్యర్థమైన సంభాషణలు ఉంటే, నాటకం ఇదేమన్నా దేవుని మాట సజీవమైనది, జీవము కలిగింది, శాశ్వతమైన కృప కలిగింది, ఆయన రాజ్యంలో చేర్చుతుంది. ఈ మాట నువ్వు నమ్మితే దేవుని కార్యాలు భూమి మీద బ్రతుకున్నప్పుడే అద్భుత కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారానే, మరి దేని ద్వారా కాదు, ప్రార్థన ద్వారానే. ఏమండి, అబ్రహాం ఏ టైంలో ప్రార్థన చేశాడు? ఎంత వయసులో ప్రార్థన చేశాడు? 99 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయటం కూడా మానలేదు ఆయన. కారణం అనుభవం. 99 సంవత్సరాల్లో కూడా ఎట్టి అనుభవం కలిగి ఉన్నాడంటే, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చువాడై ఉన్నాడు. స్తోత్రం. వస్తానండి, ఏదో ఒక రోజు నీ ప్రభు నీ ఇంటికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ తలుపు కొడతాడు, నీకున్న సమస్యలు తీర్చేస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ప్రభు నువ్వు నాకేం చేసావు అని చెప్పి ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాత్రం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన పరిస్థితులు ఉండకూడదు. నేను హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ డాక్టర్ నర్సు వాళ్ళు వచ్చారు.
వచ్చాయి, అందరూ చూసుకున్నారు. నేను ఎందుకులే అనుకున్నా. పోయి నేను కూడా ఏం చేశానంటే బ్లడ్ మామూలుగా షుగర్ ఎంతో చూసుకుందామని చెప్పి చూస్తే 319, 339 ఎంతో చెప్పారు. ఎంత ఉంది ఏంటి అని చెప్పి అంతకుముందు హుషారుగా ఉన్నవాడిని ఈ మాట అన్న తర్వాత డల్ అయిపోయినా. భయం డల్ అయిపోయి అమ్మో అన్న కానిసి యూరిన్ ఎక్కువ నడుస్తూ ఉంది. లాభం లేదని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ప్రభువా, రేపటికల్లా నార్మల్గా ఉంటే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా. రాత్రి చెప్పుకుందాం అనుకున్న అక్కడ వెళ్ళిపడలేదు. ఎప్పుడు చెప్తాను, ఇది సాక్ష్యం అన్నమాట. ఆదివారం నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఎందుకంటే యూరిన్ నడుస్తుంటే మనిషి వీక్ అయిపోతాడు, బాడీ అంతా కూడా వీక్ అయిపోద్ది, ఒళ్ళంతా నిప్పులు వచ్చేసింది. ఎందుకని షుగర్ ఉన్నోళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకేం మెడిసినే వాడినా, ఉన్న మెడిసినే. కానీ ఒక మెడిసిన్ ఏంటంటే, ప్రభువా నీ రక్తము నా మీద ఉంచి నన్ను పరిశుద్ధపరుచు, స్వస్థపరుచు. ఎంత ఉంటే నేను రేపు వాక్యం కూడా చెప్పలేను మన పరిస్థితి ఏంటని. అపోస్తలుడైన పౌలు గారికి ఒక ముని పెట్టాడు దేవుడు. పెద్ద పెద్ద సేవకులు బలహీనత రావా? యేసుకన్న గారు ఎలా చనిపోయాడు? బలహీనత వచ్చేసి చనిపోయాడు. మొదట్లో ఉన్న బలహీనత శివలో వచ్చేసింది. మళ్ళా సబ్బు లేకోకుండా ఏ సేవకుడు లేడు. ఎందుకంటే అది మాకు ఒక ముళ్ళు. ఈ ముళ్ళు లేకపోతే మమ్మల్ని మించిన వాడే లేదు. మీకు ఇక్కడ వాక్యం ఎందుకు చెబుతున్నాం? ఎలాగ నిదానించి ఎందుకు చెబుతాం? మధ్యాకాశంలో తిరగం. అందుకని మమ్మల్ని భూమి మీద నదిని బట్టి మాకు ఉండవలసిన స్థితిని మాకు పెట్టేసి జాగ్రత్త పెట్టే సంఘంలో జాగ్రత్తగా అనుభవపరంగా నడవని చెప్పి నడిపిస్తాడు అన్నమాట దేవుడు. తరువాత ఏం జరిగింది అంటే, అయ్యా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తొలగించమని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు అంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. దాని గురించి పక్కన పెట్టేసి స్తోత్రం చెప్పండి. సచ్చినంత కాలం ఆ ముళ్ళు అంటే ఆ బలహీనత, ముళ్ళు అంటే బలహీనత తనలో ఉందన్నమాట. చనిపోయేంత వరకు కూడా ఆ బలహీనత ఉందట. ఒక్కొక్కడు భయంకరమైన వ్యాధులు తీసేస్తున్నాడు. మరి మాకు తీసేయలేదా? క్యాన్సర్లు పోతున్నాయి, ఎయిడ్స్ వ్యాధులు పోతున్నాయి, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మరి మాకు తీసేయలేడా అంటే, తీసేస్తే మాట అన్నాగా. అందుకే ప్రభుని అడిగానయ్యా, రేపు వాక్యం చెప్పండి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నిన్న సాయంత్రం ఒక్కరోజే తేడా. శుక్రవారం టెస్టులు చేయించుకున్నాను. మళ్ళా బ్లడ్ ల్యాబ్కి పంపించి చూపిస్తే ఏ మెడిసిన్ వాడలేదు. ప్రార్థన చేస్తే నాకు నమ్మకం వచ్చింది, రేపు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చేసిన ప్రార్థన, నేను పెట్టుకున్న నమ్మకం దేవుడి మీద, నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండాలా. ఎప్పుడు నీకు నమ్మకం ఉండకుండా పోతుంటే నీ వ్యర్థమైన అలవాటు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన నీలో ఉంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళదు. అది మధ్యలో అడ్డుబడలాగా వచ్చేసింది. దేవుడు నీ మాట వినడు, నీ ప్రార్థన వినడు, నీకు ప్రత్యుత్తరం రాదు, నువ్వు అనుకున్న జరగదు. ఏడుస్తూనే ఉంటావు, శ్రమలోనే ఉంటావు అంతే. అంటే మా అల్లుడు గారు ఆ ల్యాబ్కి ఆ బ్లడ్ తీసుకొని వెళ్ళి తినకముందు 100 ఎక్కడున్నాయనా ఎంత ఉందండి? తిన్న తర్వాత 194 194 దేవుని స్తోత్రం. అంటే ఒక